రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం నుండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. దేవుని స్తోత్రం. దేవుడు ముందుగా ఎరిగిన వారు పిలువబడుతున్నారు. దేవుడు మనలందరినీ పిలిచాడు, తన యొద్దకు రమ్మని పిలిచాడు. మనలందరినీ నీతిమంతులుగా తీర్చాడు. మన పాపులము ఏం చేశాడు? ఆయన నీతిమంతులుగా తీర్చాడు. మనలందరినీ కూడా మహిమపరిచాడు. ఎలాగంటే క్రీస్తులో. దేవునికున్న ఒకే ఒక ఆశ మానవుని పట్ల. మానవుడు అంటే పురుషుడు, స్త్రీ, మానవ జాతి గురించి మాట్లాడుతున్న మాట అది. మానవుల పట్ల దేవునికున్న ఒకే ఒక ఆశ అందరూ కూడా తన స్వరూపములో ఉండాలని. దేవునికి స్తోత్రం. 2 వారాలుగా ఈ విషయాలు మనం వింటూ ఉన్నాం. దేవుడు తన స్వరూపము మానవునిలో చూడాలనుకుంటున్నాడు. దేవుడు మానవునిలో దేవుని స్వరూపము చూడాలనుకున్నప్పుడు ఆ స్వరూపంలోనే చేసి ఉండవచ్చు కదా. మరి మనం ఏ స్వరూపాన్ని కలిగి ఉన్నాం? మనము ఎవరమై ఉన్నాం? మనం ఏ స్వరూపంలో ఉన్నాము? దేవుడు ఎందుకని తన కుమారుని యొక్క స్వరూపం అంటున్నాడు ఇక్కడ? తన కుమారునితో సారూప్యము గలవారగుటకు. అసలు దేవుని యొక్క ప్రణాళిక ఏమిటంటే అందరూ కూడా ఆయన సారూప్యము లేదా ఆయన స్వరూపము. ఇది దేవుని ఆశ. ఈ సృష్టి అంతటిలో కూడా దేవదూతలకు కూడా ఇవ్వని భాగ్యం ఏమిటంటే ఆయన స్వరూపము ఎవరితో పంచుకోలేదు. ఆయన స్వరూపము మానవునికి మాత్రమే ఇవ్వాలనుకున్నాడు. ఎంత ప్రేమగల దేవుడు ఆయన! నిన్ను నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అన్నాడు, చేశాడు దేవుడు. దేవుని స్తోత్రం. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. దేవుడు అనుకున్నాడు, చేశాడు. మనుష్యులు పైరూపమును లక్ష్య పెట్టుదురు, దేవుడు అంతరంగాన్ని చూసేవాడు. దేవుని స్తోత్రం. దేవుడు చూసేది డైరెక్ట్గా మన ముక్కును చూడ్డు, మన కళ్ళును చూడ్డు, మన కలర్ను చూడ్డు, మన శరీరం యొక్క మన పై రూపాన్ని ఎప్పుడు చూడ్డు. ఆయన దేవుడు చూసేది, దేవుడు ఎప్పుడు కూడా మన అంతరంగాన్ని చూస్తాడు. సమూయేలు అనుకున్నాడు చాలా బలంగా ఉన్నాడు, చాలా ఎత్తుగా ఉన్నాడు, కండలు బాగా తిరిగి ఉన్నాయి, దేహ దారుఢ్యం గలవాడు, సౌలులాగా ఇతడు కూడా అని చెప్పి యెష్షయి కుమారుల్లో ప్రతి కుమారుని చూసినప్పుడు ఇతడినేమో దేవుడు కోరుకుంటుందని సమూయేలు అనుకున్నాడు. అవును, ఏ మనిషి అయినా సరే ఎవరిని కోరుకుంటారో తెలుసా? శారీరకంగా ఎవరైతే బలంగా ఉంటారో, ఎత్తుగా ఉంటారో, కండలు తిరిగి ఉంటాయో, ఎవరైతే మంచి కలర్ ఉంటారో అలాంటి వాళ్ళని కొన్నిటికి కోరుకుంటారు. దేవుడు రాజుగా కోరుకున్నప్పుడు ఇతడేనేమో రాజు అని చెప్పి ఇతను అభిషేకించేద్దాం, ఇతని మీద నూనె పోసేద్దాం అని అనుకుంటున్నాడు సమూయేలు ప్రవక్త. ఆగో ఆగో, నువ్వు చూస్తుంది పై రూపాన్ని, నేను చూస్తుంది, నేను హృదయాన్ని చూసేవాడిని. నేను అంతరంగా నా స్వరూపము అంతరంగంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడు కోరుకుంటున్న స్వరూపము మార్పు రావాల్సింది లోపల. బయట బాగానే వస్తుంది అయ్యి రాసిన తర్వాత, లోపల రాట్లా. బయట మార్పు కోరుకుంటున్నాం కానీ మనం
నిజంగా దేవుడు కోరుకుంటున్న ఆ మార్పు, దేవుడు కోరుకుంటున్న రూపము, స్వరూపము లోపల ఉండాలి. దేవునికి స్తోత్రం. లోపల అలంకరణ జరగాలి. నీ హృదయమునకు, నీ అంతరంగ ఆ పురుషునికి, నీ అంతరంగ స్త్రీ అంతరంగములో ఉన్న నీవు అలంకారంగా ఉండాలి, అందంగా కనపడాలి. దేవుడు నీ బయట అందాన్ని ఏ మాత్రం కూడా పట్టించుకోడు. చెప్తున్నాను, ప్రభు నా స్వరూపము మారాలి. నువ్వు ఏమై ఉన్నావో నేను లోపల అదై ఉండాలి. దేవునికి స్తోత్రం. నీ స్వరూపము నువ్వు లోపల నువ్వేమో, దేవుడు ఆత్మస్వరూపి. దేవుడు ఆదాముతో అవ్వతో ప్రతి చల్లపూటన వచ్చి మాట్లాడేవాడంట. పాపము చేయనంతసేపు, పాపము జరగనంతసేపు దేవుడు ఆదాము అవ్వతో మాట్లాడి వెళ్ళేవాడు. దేవుడు ఆత్మస్వరూపి. దేవుడు ప్రతిరోజు చల్లపూటన వాళ్ళ దగ్గరకు వచ్చేవాడు. మరి ఎప్పుడైతే పాపం జరిగిందో అసలు వాళ్ళు ఆ తోటలోనే లేరు. వాళ్ళతో దేవుడితో వాళ్ళ కనెక్షన్ పోయింది. వాళ్ళు దేవునితో సహవాసం పోగొట్టుకున్నారు. ఆ దెబ్బతో ఆ పాపము ఎప్పుడైతే మనిషిలో ఎంటర్ అయిందో దేవుడిచ్చిన స్వరూపము దెబ్బతింది. బాగా అర్థం చేసుకోవాలి దేవుని బిడ్డలారా. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మానవుణ్ణి చేశాడు. కానీ ఆదాము అవ్వలు వాళ్ళు పాపం చేసిన తర్వాత, వారు పాపములో పడిపోయిన తర్వాత ఆ లోపల ఇవ్వబడిన ఆ ఇమేజ్ దెబ్బతిన్నది. దేవుడు ఏమై ఉన్నాడో అది లోపల పోగొట్టుకున్నాడు మానవుడు. దేవునితో కనెక్షన్ తెగిపోయింది. వెళ్ళు, ఈ భూమి మీద నువ్వు కష్టపడి చెమట కాచి భోజనం చేయి. కష్టపడందే నీ కడుపు నిండదు. నీ కష్టముతో నువ్వు జీవించ. నువ్వు బ్రతికినంతకాలం నువ్వు చెమట కార్చాల్సిందే, నువ్వు కష్టపడాల్సిందే. అందుకే కదా ఇప్పుడు పురుషులు కష్టపడుతున్నారు, స్త్రీలు కష్టపడుతున్నారు. అది పోలేదు. మనం పోయే వరకు అది పోదు. కష్టం తప్పదు. కష్టపడాల్సిందే, పని చేయాల్సిందే, బ్రతకాల్సిందే. పాపము ప్రవేశించిన తర్వాత, మానవుడు పాపము చేసిన తర్వాత దేవుని యొక్క స్వరూపము, మానవుని లోపల ఉన్నటువంటి అంతము స్వరూపము దెబ్బతినది. అపవాది ఎప్పుడైతే మోసగించి ఇతని పాపములోకి నెట్టివేసిందో అప్పటి నుంచి పాపము అందరికీ సంక్రమించింది. ఆదాము అవ్వ పాపము చేసిన తర్వాత ఆ తర్వాత పిల్లలు పుట్టారు. అంటే ఇప్పుడు పాపులకు పుట్టారు. ఎవరికండి? పరిశుద్ధులకు కాదు. పాపము చేశారు వీళ్ళు, పాపములో పడిపోయారు. ఆ పాపములో పడిపోయిన తర్వాత సంతానం కలిగింది. ఇప్పుడు ఈ సంతానం ఎవరై అంటే ఆదాము యొక్క ఇమేజ్. పాపము చేసిన ఆదాము గారి యొక్క ఇమేజ్తో మరొకరు పుట్టారు. అందుకే అందరము పాపులము. అందరము పాపులమే. అబే కుదరదండి అంటే కుదరదు. బైబిల్ ఒప్పుకోదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపము సంక్రమించింది. దావీదు అంటాడు కదా, నేను పాపములో నా తల్లి గర్భములో నేను జన్మించానంటాడు. పాపము చేశారు, పాపం ప్రవేశించింది. లోపలున్న దేవుని స్వరూపం దెబ్బతిన్నది. దేవుని పోలిక దెబ్బతిన్నది. ఏమిటి దేవుని స్వరూపం అంటే? దేవుని యొక్క లక్షణాలే దేవుని స్వరూపం. దేవుని స్తోత్రం. ఏంటి ఇమేజ్ అంటే? క్యారెక్టరిస్టిక్స్. దేవుని యొక్క క్యారెక్టర్, దేవుని యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నవో అదంతా కూడా దెబ్బతిన్నదనమాట. దేవుని యొక్క క్యారెక్టర్ దెబ్బతిన్నది. దేవుడు మనల్ని చేసినప్పుడు మన లోపల దేవుని యొక్క లక్షణాలతో దేవుడు చేశాడు. దేవుడు ఎవరై ఉన్నాడు? పరిశుద్ధుడై ఉన్నాడు. దేవుడు ఎవరై ఉన్నాడు? ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ప్రేమ గలవాడు ఆయన, పరిశుద్ధుడు ఆయన, నీతిమంతుడు ఆయన. దేవుడు ఎవరై ఉన్నాడు? పరిపాలకుడు, యజమానుడై ఉన్నాడు. అన్నిటినీ కూడా పరిపాలిస్తాడు, ఆజ్ఞాపిస్తాడు. ఇది జరుగునుగాక, అది జరుగునుగాక అంటాడు. అటువంటి స్వరూపము దేవుడు మనకిస్తే అది పోగొట్టుకున్నాం. అది పోయింది. అందుకే మీరు అదే ఆదికాండము 1వ అధ్యాయంలో ఇందా చదివిన వాక్యం కింద ఒక మాట చదివితే, దేవుడు
తన స్వరూపమందు నరుని సృజించెను. సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఆ, ఎట్లనగా ఆ, మీరు ఫలించి అభివృద్ధి పొంది ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి. ఆ, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం. నువ్వెందుకు భూమి మీద? దానికి ఒక ఉద్దేశం ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉన్నారా సంతోషంగా? అందరికి వాక్యం అర్థమవుతుందా? హల్లెలూయా. నీవు ఒక ఉద్దేశము కొరకై సృజించబడ్డావు. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో తెలుసా దేవుని బిడ్డలారా? ఆయన తన స్వరూపము తన పోలికనందు చేశాడు కదా. ఆయన ఏ విధంగా ఏలేవాడై ఉన్నాడో, ఈజ్ ద రూలర్. ఆయన అధికారి అయి ఉన్నాడో, పరిపాలించేవాడై ఉన్నాడో, అలాగ భూమి మీద నువ్వు ఉండాలి అన్నాడు. భూమి మీద అలాగుండాలి. మానవుడా, నేను నీకిచ్చే స్థానం ఏమిటో తెలుసా? పరలోకమందు నేను ఏ విధంగా రాజునై ఉన్నానో, ఏలేవాడినై ఉన్నానో, ప్రేమగలవాడినై ఉన్నానో, పరిశుద్ధుడై ఉన్నానో, భూమి మీద నా ప్రతిమ స్వరూపముగా, నా రూపముగా నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం. మనుషులేమో దేవుని యొక్క ఉద్దేశాన్ని పూర్తిగా తారుమారు చేసేసారు. దేవుడు ఏదైతే కోరుకున్నాడో అది జరగల. దేవుని స్వరూపము దెబ్బతిన్నది. ఆయన క్యారెక్టర్, ఆయన లక్షణాలు ఇక మానవుడిలో కనబడతలా. పాపము చేయనంతసేపు ఆదాము అవ్వలు దేవుని స్వరూపంలోనే ఉన్నారు. దేవుని స్తోత్రం. ఏంటి పాపం? చెప్పిన ఆజ్ఞను తిరస్కరించారు, ఆజ్ఞను అతిక్రమించారు, తినవద్దన్న పండుని తిన్నారు, అతిక్రమం చేశారు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అది పాపం. దేవుడు ఒకటి చేయమంటే ఇంకొకటి చేశారు. ప్రియులారా, ఆ స్వరూపము కోసం, ఆ రూపాన్ని మరలా తీసుకురావాలని, దేవునికి స్తోత్రం, ఆ స్వరూపము మరలా మానవునిలో ఆ స్వరూపం, ఆ పోలిక కనబడాలని దేవుడు ఆదికాండము నుంచి ఇప్పటి వరకు కూడా, ఆదికాండములో జరిగిన ఆ సందర్భం మొదలుకొని ఇప్పటి వరకు కూడా దేవుడు ఈ యొక్క భూమి మీద మానవుని జీవితంలో ఆయన తన పని జరిగిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు. ఉదయాన్నే లేచిన తర్వాత ఎవరిలో అయితే ఆయన స్వరూపము ఏర్పడుతూ ఉన్నదో వాళ్ళని బట్టి సంతోషిస్తున్నాడు. దినదినము రోజు రోజుకి ఎవరిలో అయితే ఆయన స్వరూపము బిల్డ్ అవుతా ఉన్నదో, ఆయన యొక్క ఇమేజ్ ఎప్పుడైతే తయారవుతూ ఉన్నదో ఆయన ఆనందిస్తున్నాడు. నాకు నువ్వు కావాలి. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద నా స్వరూపముగా నువ్వు ఉండాలి. మనం ఎంత మురిసిపోతాం మన బిడ్డలను చూసుకొని. అబ్బా, ముక్కు నాలాగుంది, చెవు నాలాగుంది, కళ్ళు నాలాగున్నాయి. మన శరీర రూపాన్ని చూసుకొని మన బిడ్డల్లో ఏ కొంచెం కనపడ్డా నా స్వరూపం ఇక్కడ ఉంది, ఏంటో అంత ఆనందం. అదే ఆనందం దేవుడిది కూడా. దేవునికి స్తోత్రం. నా రూపం ఇక్కడ ఉంది, నాలాగే నా ముక్కు, నా కళ్ళు ఇక్కడ ఉన్నాయి అని ఎలా సంతోషిస్తున్నారో మీరు మీ బిడ్డలను చూసుకొని. దేవుడు కూడా ఆ అంతరంగములో ఆ లక్షణాలు ఏర్పడినప్పుడు నా స్వరూపం భూమి మీద ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద పాలించాలి, పరిపాలన చేయాలి, ఈ భూమిని నింపాలి మన నైపుణ్యముతో. ఈ భూమి మీద సమస్తాన్ని మనము నిర్వహించాలి, మేనేజ్ చేయాలి. ప్రతి ఒక్కదానిని మనం ఏలుబడి చేయాలి. ఆ ఇమేజ్ మనం పోగొట్టుకున్నాం. దానిని మరలా మనలో తీసుకురావడానికి దేవుడు ప్రయాస పడుతూ ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం తన కుమారుడు ఈ శరీరములోనికి ఎందుకు వచ్చాడో తెలుసా? మనల్ని తిరిగి దేవుని స్వరూపములోకి మార్చడానికి. హల్లెలూయా.
యేసు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో తెలుసా? మనము తిరిగి ఆయన స్వరూపము వలె ఆయన రూపములోనికి మార్చబడాలని, ఆయన లక్షణములను పొందుకొని ఆయన గుణ లక్షణములను ప్రచురము చేయాలని, మనల్ని ఎందుకు చీకటిలో నుంచి వెలుగులోకి తీసుకొచ్చాడో తెలుసా? మనము నిత్యము కూడా ఆ ప్రభు యొక్క గుణ లక్షణములను ప్రకటించాలని. పేతురు పత్రికలో 1వ అధ్యాయము 4వ వచనం చదవమా. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొడదాం. మనకి ఎప్పుడు ఆయన స్వరూపం వస్తుందంటే ఆయన ద్వారా మనము తిరిగి మరలా జన్మించినప్పుడు, మనము యేసు క్రీస్తుని బట్టి మరలా జన్మించినప్పుడు, క్రొత్త జన్మ వచ్చినప్పుడు మన యొక్క స్వరూపము మారిపోతుంది. మనం ఎప్పుడైతే ప్రభు యొద్దకు వచ్చి మన పాపాలు ఒప్పుకొని ఆయన అనుగ్రహించి ఆ నూతన జన్మలోనికి వస్తామో మన లోపల ఇమేజ్ మారుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. మన లోపల మనకు కూడా తెలియకుండానే ఆ లోపల ఉన్నటువంటి లక్షణాలు మారిపోతాయి. మన గుణ లక్షణాల్లో మార్పు వచ్చేస్తూ ఉంటుంది. రోజు రోజుకి మార్పు. వీఆర్ ఆన్ ద వే టు పర్ఫెక్షన్. దేవునికి స్తోత్రం. రోజు దేవుడు తన పనిని మన లోపల చేస్తూ ఎందుకు దేవుని మందిరానికి రావాలి, ఎందుకు సహవాసము తెలుసా, ఎందుకు బోధ వినాలో తెలుసా, ఎందుకు రొట్టె విరచాలో తెలుసా? మనము క్రీస్తు స్వరూపాన్ని పొందుకోవడం కోసం. దేవుని స్తోత్రం. మనము దేవుని యొక్క స్వరూపాన్ని పొందుకోవడం కోసం మనం ఇవన్నీ చేస్తున్నాం. మనము ఇలా ఈ ప్రాసెస్లో లేకపోతే అది జరగదు. ప్రియులారా, క్రీస్తు స్వరూపము ఏదో బాప్తిసం తీసుకుంటే అయిపోయిందా? అప్పుడప్పుడు వచ్చి ఎస్ ప్రజెంట్ అయిపోయిందా? రొట్టె తీసుకుంటున్నాను అయిపోయిందా? నేను ఎంతగా క్రీస్తు వలె మార్చబడుతున్నాను, నేను దేవునికి దగ్గరగా ఉంటున్నాను, నాలో దేవునికి క్రీస్తు వలె ఆ స్వరూపం ఏర్పడే కొద్దీ ఇంకా వాళ్ళలో దీనత్వమే కనపడుతుంది కదండి. వాళ్ళలో ఎప్పుడు వాళ్ళు పరీక్షించుకునేటూనే ఉంటారు. ఎదుటి వాళ్ళ మీదకి వెళ్ళరు, దోకరు. వీళ్ళు ఎవరంటే మొదట్లో ఉన్నవాళ్ళు తొందరపడి దూకేస్తూ ఉంటారు, ఇంకొకళ్ళు అనేస్తూ ఉంటారు, విమర్శించేస్తూ ఉంటారు, తీర్పులు తీర్చేస్తూ ఉంటారు. కానీ క్రీస్తు స్వరూపంలోకి ఎదిగే వాళ్ళు మరింతగా దీనత్వం కనపడుతుంది. ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తారు, కన్నీరు కారుస్తారు. వీళ్ళలో ఏ చిన్న పొరపాటు కనపడ్డా వచ్చి క్షమాపణ చెప్తారు. ఇది క్రీస్తు స్వరూపం. ఆయన ప్రేమ గలవాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఇదే కాదు ఆయన స్వరూపము. దాసుని స్వరూపం కూడా ఉంది ఆయనకి. ఆయన ఎవరికి అందనంత ఎత్తులో ఉండేవాడే కాదు, ఎవరు వెళ్ళలేనంత లోతులో కూడా ఉండేవాడు ఆయన. దేవునికి స్తోత్రం. కొంతమంది దేవుని బిడ్డలు వారు మాట్లాడుతుంటే, వారు సాక్ష్యాలు చెప్తుంటే అనిపిస్తుంది వీళ్ళల్లో కనబడుతున్న దీనత్వం. ప్రభువా నీకు స్తోత్రమయ్యా. అయ్యా ఇదే కదా ప్రభు నువ్వు కోరుకుంటుంది. నీ స్వరూపం కనపడుతుందయ్యా, ఆ దాసుని యొక్క రూపం కనపడుతుందయ్యా. ఒక్కసారి మనము దేవుని కుమారులుగా కనబడుతూ ఉంటే దేవుడు చేయలేనిది ఏమున్నది ప్రియులారా? దేవుని స్తోత్రం. ఇక మన విషయంలో ఆయన జరిగించలేనిది ఏమున్నది? మనము లోపల అంతరంగములో దేవుడు కోరుకుంటున్న ఆ స్వరూపంలోకి ఎదుగుచూ ఉండగా మనకి ఏది తక్కువ కాదు. అందుకే దేవుడు ఏమంటే తెలుసా? నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది నువ్వు అన్ని విషయములలో వర్ధిల్లుదువుగా. అది ఆయన ఆశ. దేవుని యొక్క బ్లెస్సింగ్ ఎక్కడి నుంచి ప్రారంభమైందో తెలుసా? లోపల వర్ధిల్లినప్పుడు బయట కూడా వర్ధిల్లుతావు. మనమేమో బయట వర్ధిల్లాలనుకుంటున్నాం. మనమేమో బయట వర్ధిల్లితే బాగుండు, బయట మనం బయట నుంచి లోపలికి వెళ్ళాలనుకుంటున్నాం. కానీ దేవుడేమో లోపల నుంచి బయట చూపించాలనుకుంటున్నాం.